మన పూర్వీకులు హోమోసేపియన్స్ దాదాపుగా 3 లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో పుట్టినట్టు చరిత్ర చెప్తోంది. మరి ఈ మనిషి పుట్టినప్పటి నుండి ఇప్పటికీ అలాగే ఉన్నాడా అంటే అస్సలు సంబంధమే లేనంతగా మారిపోయాడు. రాబోయే రోజుల్లో మనిషి జీవన విధానం ఇంకా మారుతూనే ఉంటుంది. నేను ఎప్పుడో ఎక్కడో రికార్డ్ చేసిన నా మాటల్ని నువ్వు ఇంకెక్కడో ఉండి ఈ టైంలో వింటున్నావంటే దానికి కారణం సైన్స్. మనిషి ఈరోజు అనుభవిస్తున్న అన్ని సౌకర్యాలకు విలాసాలకి కారణం సైన్స్. భూమి నుండి మనిషి చంద్రుడి మీదికి పోయాడంటే దానికి కారణం సైన్స్. ఈరోజు మనిషి జీవితంలో నుండి సైన్స్ని పక్కకు జరిపి చూడలేము. ఎందుకంటే మనిషిలో సైన్స్ ఒక భాగమైపోయింది కాబట్టి. మతం అంటే కొంతమంది వ్యక్తులు కలిసి ఏర్పరచుకున్న ఆచారాలు, సంప్రదాయాలు, పూజా విధానాలు, జీవన శైలిలు. అన్ని మతాల్లోకెల్లా ప్రాచీన మతం హిందూ మతం. ఇది దాదాపుగా 5 నుండి 6 వేల సంవత్సరాల క్రితం పుట్టింది. ప్రపంచంలో ఎక్కువ మంది అనుసరిస్తున్న మతం క్రిస్టియానిటీ. అయితే ఈ మతానికి సైన్స్కున్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే సైన్స్ పుట్టినప్పుడు ఏ విధంగా ఉందో ఇప్పుడు ఆ విధంగా లేదు. రోజు రోజుకి అది దాని రూపాన్ని మార్చుకుంటూ మానవ ప్రగతికి ఎంతగానో తోడ్పడుతోంది. మరి ఈ మతం ఎలా ఉందంటే అది పుట్టినప్పుడు ఎలా ఉందో అదే విధంగా ఉంది. ఏ ఎదుగో బొదుగు లేకుండా అలానే ఉంటుంది కూడా. అందుకే సైన్స్ మనిషిని ముందుకు నడిపిస్తే మతం వెనక్కి లాగుతోంది. ఈ విశ్వం పుట్టుక గురించి ఒక్కో మతం ఒక్కో విధంగా చెప్పాయి. ఈ విశ్వాన్ని మా దేవుడు సృష్టించాడంటే మా దేవుడు సృష్టించాడు అని ఒక మతం ఇంకో మతంతో తన్నుకు చస్తోంది. ఈ విశ్వాన్ని ఎవ్వరూ సృష్టించలేదు, దానికదే సృష్టించబడింది అని సైన్స్ చెప్తోంది. ఒక భారీ శక్తివంతమైన విస్ఫోటనం జరిగి ఆ శక్తి విస్తరించడం వల్ల విశ్వం ఏర్పడింది. ఈ విస్ఫోటనాన్ని బిగ్ బ్యాంగ్ అంటారని సైన్స్ చెప్తోంది. ఈ మధ్య వచ్చిన ఒక ఇంటర్వ్యూ చూసా. అది ఒక సినిమా డైరెక్టర్ ఇంటర్వ్యూ. తెలుగులో చాలా మంచి సినిమాలు తీసిన డైరెక్టర్. ఒక లేడీ యాంకర్ మాట్లాడుతూ మధ్యలో ఈ సైన్స్ని నమ్మే వాళ్ళందరూ ఈ సృష్టిని దేవుడు సృష్టించలేదు, దానికదే సృష్టించుకుంది, ఎవరూ సృష్టించకపోతే ఈ సృష్టి ఎలా పుడుతుంది చెప్పండని అడిగింది. దానికి ఆ డైరెక్టర్ ఈ సృష్టిలో ఒకటి ఉంది అంటేనే దాన్ని ఎవరో ఒకరు సృష్టించారని అర్థం. ఎవరూ సృష్టించకుండా ఏదీ సృష్టించబడదు. కాబట్టి ఈ సృష్టిని, ఈ సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని దేవుడే సృష్టించాడు అని చెప్పాడు. దాంతో పాపం ఆ లేడీ యాంకర్ ఈగో సాటిస్ఫై అయిపోయింది. ఈ ఎగ్జాంపుల్ని ఎందుకు చెప్పానంటే చాలామంది ఇంకా ఇలాంటి పిచ్చి ధారణల్లోనే ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సృష్టి అనే పదాన్ని నేను తీసి పక్కన పెడతా. ఎందుకంటే సృష్టి అంటే సృష్టించబడింది అని అర్థం. నేను విశ్వం అంట. ఈ విశ్వాన్ని దేవుడు సృష్టించాడని ఈ సోకాల్డ్ ఛాందసవాదులు అంటున్నారు. సృష్టించేవాడు లేకపోతే సృష్టే లేదంటున్నారు. మరి అలా సృష్టించిన దేవుణ్ణి ఎవరు సృష్టించారు? దానికి ఆన్సర్ లేదు. ఎందుకంటే మతం దేవుడు తనంతట తానే పుట్టాడని ఎలా అయితే చెప్తోందో సైన్స్ ఈ విశ్వం తనంతట తానే ఆవిర్భవించిందని చెప్తోంది. మతానికి ఆధారాలు, నిరూపణలు ఉండవు, నమ్మకాలతో పని. నేను చెప్తున్నా నువ్వు నమ్మి తీరాలి. ప్రశ్నించావంటే కళ్ళు పోతాయి, మార్పులు చేశావంటే ప్రాణాలు పోతాయని మనిషిని ఏం ప్రశ్నించకుండా నోరు నొక్కేసి పిరికి పందల్ని చేసేసింది. సైన్స్ అంటే నమ్మకం కాదు, శాస్త్రం, ఆధారాలు, నిరూపణలు. సైన్స్ని వాడుకుంటూ సైన్స్ వల్లనే జీవిస్తూ సైన్స్ని విమర్శించే సన్నాసులకి ఏం చెప్పినా ఏం అర్థం కాదు. సైన్స్ని, మతాన్ని రెండింటినీ మనిషే సృష్టించాడు. కానీ మనుషులని విడదీసి మారణ హోమాలు సృష్టించి ఎందుకో పనికిరాని నమ్మకాలతో గూడు కట్టుకున్న ఈ మతం మనిషికి నిష్ప్రయోజనకరం.